కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టిన వారిని సమకూర్చెదను. ఏ ఏ దేశములో వారు అవమానమునొందిరో, ఎక్కడైతే నేను అవమానపరిచారో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను. అబ్బా, బహుమానం ఇది కూడా ఉందా అంటే ఇక్కడ బహుమానమే, చచ్చాక అక్కడ బహుమానమే. ఇక్కడ నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ ముందే నీ గొప్పతనం ఏంటో నిలబెడతాను, నిన్ను చూపిస్తానేంటో ప్రపంచానికి అన్నాడు. నమ్ముతారు ఈ మాట? నేనైతే పూర్తిగా నమ్ముతున్నానండి. మీరు నమ్మండి, అలా నమ్మండి. దేవుని గూర్చి మాటలను నమ్మి నిలబడాలి. మీరు అవమానాలు సహించాలి. సహిస్తే దానివల్ల కలుగు గొప్ప బహుమానం ఏంటట? ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో అక్కడే నేను నిలబెడతానంటున్నాడు. నువ్వేంటో చూపిస్తాను ఈ ప్రపంచానికి. ఎన్ని మాటలు అన్నారో, అన్న మాటలు అన్నవాళ్ళు నేను చూసి ఆ రోజు అన్నాం గాని నిలబడ్డాడురా, దేవుడు నిలబెట్టాడురా, ఈరోజు గొప్పవాడయ్యాడురా, ఈరోజు దేవుని పక్షాన నిలబడ్డాడురా అని మీకోసం అనుకోవాలి. అలా అనుకోవాలంటే మీరు నిలబడాలి కదా, ముందు ధైర్యం కలిగి ఉండాలి కదా, సహించాలి కదా. సహిస్తారా? దేవుడిచ్చిన మాట. ఏ ఏ దేశంలో వారు అవమానమునొందిరో అక్కడ నెల్లను నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను. ఏ నోళ్ళైతే నిన్ను దూషించాయో, ఏ నోళ్ళైతే చీ అని నిన్ను అన్నాయో ఆ నోళ్ళే నిన్ను పొగుడుతాయి. నమ్మాలి.